మాతృ శివానంద కళాక్షేత్రంలో విద్యార్థినులు భరతనాట్యం, జానపద నృత్యం నేర్పిస్తున్నట్లు గురువర్య డాక్టర్ పోలూరి శ్రీకృష్ణ శ్రీకాంత్ తెలిపారు. నరసరావుపేటలోని బరంపేటలో కళాక్షేత్రం ప్రార్థించినట్లు వెల్లడించారు. వారంలో సోమ, మంగళ, బుధవారాల్లో తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. భరతనాట్యంతో పాటు చిన్నారులకు ఆపద సమయాల్లో స్వీయ రక్షణపై శిక్షణ ఇస్తున్నట్లు గురువర్య డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. అంతేకాకుండా భారతం, వేదం, రామాయణం అవగాహన కలిగే విధంగా నృత్య రీతులను నేర్పిస్తున్నట్లు డాక్టర్ శ్రీకాంత్ వివరించారు. Govinda Hare Govinda Padamukula Govinda Radharakshaka Govinda Govinda Hare Govinda Namanusavam Surasamhara Sarasotsavam Venkateshwaruki Vikayotsavam Brahmanda Rayamuni Brahmotsavam Bahurupradharuniki Brahmotsavam. శ్రీమాత్రే నమః. నర్సరావుపేటలో బరంపేటలో ఉన్నటువంటి మాతృ శివానంద కళాక్షేత్రం చిన్నారులందరూ కూడా మన భారతీయ సాంప్రదాయాన్ని, ప్రత్యేకంగా భరతనాట్యాన్ని, భరత ముని చేత చెప్పబడినటువంటి శాస్త్రం, మొట్టమొదటి శాస్త్రం భరతుని నాట్యశాస్త్రం కనుక భరత ముని చేత చెప్పబడింది కనుక ఆ భరతనాట్య శాస్త్రం ద్వారా అనేక రకమైనటువంటి రకాల విజ్ఞాన విషయాలు ఉన్నాయి. భరతనాట్యం నేర్పించడంలో అనేక విజ్ఞాన విషయాలు ఉన్నాయి. ఈ భరతనాట్యం ప్రధానంగా ఒక యోగాతో సమానం, కరాటీతో సమానం, అలాగే శబ్దబేరీ విద్యతో సమానం. కనుక కరాటీ అంటే ఒక భరతనాట్యంలో ముష్టి పెట్టడమా, ముష్టి ఈ ముద్ర ద్వారా ఎవరైతే ఆపదలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఆ ఆపదలో మన మీదకి వచ్చినటువంటి వాడిని కనుక ఈ ముష్టి అనేటువంటి ముద్రను కనుక ప్రదర్శించి వాడిని ఘాతం చేసినట్టయితే వాడు మళ్ళీ లేవడనమాట. తర్వాత పతాకం పెట్టిన పతాక ముద్రతో కనుక జాడించి కొట్టినట్లయితే పళ్ళు బాగా దెబ్బతింటాయి. కరెక్ట్గా పతాక ముద్రలో కనుక దెబ్బ తగిలినట్లయితే ఈ ఆపద నృత్యాన్ని ఒక ఆపద సమయంలో వాడుకోవడానికి ఆయుధంగా కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ కూడా సిద్ధం చేస్తున్నాము.